Hello everyone. Good evening students and parents. అందరికీ రిటర్న్ ఎక్స్ప్రెస్ తరఫు నుండి వామ్ వెల్కమ్. ముందుగా ఒక స్మాల్ క్వశ్చన్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టెన్షన్స్ ఎక్కువ పెరిగిందా? రిజల్ట్ టెన్షన్, ర్యాంక్ టెన్షన్, కాలేజ్ టెన్షన్, బ్రాంచ్ టెన్షన్, కరెక్టా కాదా? యాక్చువల్లీ ఈ స్టేజ్లో ఆల్మోస్ట్ ఎవ్రీ స్టూడెంట్ కన్ఫ్యూజన్లో ఉంటారు. నాకు మంచి కాలేజ్ వస్తుందా? సిఎస్సి బెటరా? ఏఎంఎల్లో ఫ్యూచర్ ఉందా? లో ర్యాంక్ వస్తే లైఫ్ అయిపోతుందా? సో టుడే సెక్షన్లో మొత్తం ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాం. ఫ్రెండ్స్, మా గోల్ ఏంటి అంటే మీ ర్యాంక్కి సూటబుల్గా, మీ బడ్జెట్కి సూటబుల్గా, మీ ఫ్యూచర్కి యూస్ఫుల్గా రైట్ డెసిషన్ తీసుకోవడంలో హెల్ప్ చేయడం. ప్లీజ్ రిమెంబర్ వన్ థింగ్, ఇంజనీరింగ్ లైఫ్లో కాలేజ్ ఇంపార్టెంట్ బట్ స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ కాలేజ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. టుడే మెనీ స్టూడెంట్స్ ఫ్రమ్ స్మాల్ కాలేజెస్ ఆర్ ఎర్నింగ్ 10 to 20 LPA. అట్ ది సేమ్ టైం టాప్ కాలేజెస్ స్టూడెంట్స్ కూడా ప్లేస్మెంట్ మిస్ అవుతున్నారు. డిఫరెన్స్ ఏంటి? స్కిల్స్. సో ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు ది ఇంజనీరింగ్ లైఫ్, ఇంజనీరింగ్ జర్నీ. సో మా ఎయిమ్ ఏంటంటే టు మేక్ స్టూడెంట్స్ బెటర్ డెసిషన్ బై ఇన్ ద గైడెన్స్ ఆఫ్ అస్. సో మీరు మాకు ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. మా మొబైల్ నెంబర్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. సో మీకు అనేది ఎలాంటి ఛార్జెస్ అనేది చేయము. ఓన్లీ ఫ్రీ అందరికీ ఫ్రీ అనమాట. సింగిల్ రూపీ కూడా మేము మీ దగ్గర నుంచి తీసుకోము గైడెన్స్కి. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ కౌన్సిలింగ్ నుంచి మీకు కాలేజ్లో సీట్ వచ్చే వరకు మేమే చూసుకుంటాం. ఓకే, సో ఇదంతా ఫ్రీ. ఒక సింగిల్ రూపీ కూడా మీ దగ్గర నుంచి తీసుకోము. అండ్ మీకు స్లాట్ బుకింగ్, వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ ఒకవేళ మీకు విల్లింగ్ ఉంటే అది కూడా మేమే చూసుకుంటాం. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కానీ లేదా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. అక్కడ మేము అవైలబుల్గా ఉంటాం 24/7. అండ్ మీకు గైడెన్స్ అనేది పక్కా ఇస్తాము. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏమేమి మాట్లాడుకుంటామో జస్ట్ ఓవర్వ్యూగా చూసుకుందాం. ఫస్ట్ ఎగ్జామ్ గైడ్. ఆల్రెడీ ఎగ్జామ్ కంప్లీట్ చేశారు ఆల్రెడీ. అండ్ తర్వాత వచ్చేసరికి కాలేజ్ సెలెక్షన్, వెబ్ కౌన్సిలింగ్ తర్వాత కాలేజ్ సెలెక్షన్ ఉంటుంది కదా. సో కాలేజ్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి అది కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. అండ్ బ్రాంచ్ అనాలిసిస్, సో ఒక్కొక్క బ్రాంచ్ ఎలా ఉంటుంది అది కూడా ఈ వీడియోలో చూస్తున్నాం. అండ్ స్కిల్స్ రోడ్ మ్యాప్, ఎలాంటి స్కిల్స్ ఇప్పుడు ప్రజెంట్ ఈ జనరేషన్కి అవసరమో అది వీడియోలో చూద్దాం. అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్, సో మీ పేరెంట్స్ ఫైనాన్షియల్ ప్లానింగ్తో ఎలాంటి కాలేజెస్ అండ్ ప్లేస్మెంట్కి హెల్ప్ అయ్యేలా మన ఉన్న బడ్జెట్లోనే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అది కూడా చూసుకుందాం. అండ్ కెరియర్ ప్లానింగ్, మీ కెరియర్ ఎలా ప్లాన్ చేసుకోవాలని కూడా చూసుకుందాం. అండ్ సక్సెస్ మైండ్ సెట్, సో సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి మైండ్ సెట్ సెట్ చేసుకోవాలనేది కూడా చెప్తాం. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే స్మాల్ థింగ్, మీరు బీటెక్, ఓకే, బీటెక్కి వెళ్ళాలి అండ్ వెళ్తున్నారు అనుకుంటే డోంట్ లిజన్ టు ది రిలేటివ్స్ ఆర్ పేరెంట్స్ వర్డ్స్. ఓకే, సో మీ పేరెంట్స్ సిఎస్సికి వెళ్ళమంటున్నారు అని చెప్పి లైక్ వెళ్ళిపోకండి, బ్లైండ్గా వెళ్ళిపోకండి. ఓకే, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో మాత్రమే, ఆ స్ట్రీమ్లో మాత్రమే వెళ్ళండి. సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో, చాలామందికి ఏంటంటే ఐడియా ఉండదు. అసలు సిఎస్సి అంటే ఏంది, ఈసీ అంటే ఏంది, త్రిబుల్ అంటే ఏంది, చాలామందికి ఐడియా లేదు. సో ఈ సెషన్ అందుకే మీకు ప్రతిదీ లైక్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ మీరు మొత్తం అర్థం చేసుకొని మీకు ఏదైతే విల్లింగ్‌గా ఉందో, లైక్ దేంట్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉందో ఆ బ్రాంచ్‌లోకి మాత్రమే వెళ్ళండి. ఓకే, సో అసలు గైడెన్స్ ఎందుకు ముఖ్యం మన ఫ్యూచర్‌కి? సో చాలామంది స్టూడెంట్స్ ఏందంటే ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాయి,
బట్ బ్రాంచ్ సెలక్షన్ అనేది అంటే లైక్ ఎటు వెళ్ళాలి తెలీదు. ఏ బ్రాంచ్‌కి వెళ్ళాలి అని తెలీదు చాలామందికి. సో, ర్యాండమ్‌గా ఏదో బ్రాంచ్‌కెళ్ళిపోయి సఫర్ అవ్వడం కన్నా మనకిష్టమున్న బ్రాంచ్ ఏదైతే ఉంటదో, మనకిష్టమున్న టాపిక్స్ ఉన్న బ్రాంచెస్ ఏదైతే ఉంటాయో, దాంట్లోకెళ్ళి కొంచెం సక్సెస్ అవ్వడం బెటర్ గదా! సో, ఆ గైడెన్స్ హెల్ప్ జేయడం మేము జూసుకుంటాం. ఓకే. సో, అండర్‌స్టాండింగ్ టీజీ ఎంసెట్ 2026 కంప్లీట్ ఎగ్జామ్ ఓవర్‌వ్యూ చూద్దాం. అండ్ ఇది ఆల్రెడీ అయిపోయింది. సో, నేనిది స్కిప్ జేస్తాను. సో, ఆల్రెడీ మనం ఎగ్జామ్ రాసేసారు ఎంసెట్ వాళ్ళు. అండ్ ఇదంతా అయిపోయింది. రిజిస్ట్రేషన్ అండ్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. అండ్ అండర్‌స్టాండింగ్ ఈసెట్. ఓకే. ఈసెట్ వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇంకా రిజల్ట్స్ ఒకటి కొంచెం డిలేలో ఉంది. సో, 26థ్ మే రోజు వచ్చే అవకాశం ఉంది ఈసెట్ రిజల్ట్స్. ఓకే. ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎంసెట్ అండ్ ఈసెట్. సో, ఈ సెషన్ ఇద్దరికీ ఎంసెట్ స్టూడెంట్స్‌కి యాస్ వెల్ యాస్ ఈసెట్ స్టూడెంట్స్‌కి. ఓకే. ఎంసెట్ వాళ్ళేందంటే 12థ్ తర్వాత బీటెక్‌కి జాయిన్ అయితారు త్రూ ఎంసెట్ ఎగ్జామ్ రాసి. ఈసెట్ వాళ్ళేందంటే డిప్లొమా స్టూడెంట్స్ బీటెక్‌కెళ్ళడం డైరెక్ట్ టు ది లాటరల్ ఎంట్రీ సెకండ్ ఇయర్‌కెళ్ళిపోతారు. ఓకే. డిప్లొమా స్టూడెంట్స్ సెకండ్ ఇయర్‌కెళ్ళిపోతారు డైరెక్ట్ త్రూ ఈసెట్ ఎగ్జామ్ రాసి. అండ్ ఫ ఎంసెట్ రాసిన వాళ్ళు ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయితారు. ఈసెట్ రాసిన వాళ్ళు సెకండ్ ఇయర్‌లో జాయిన్ అయితారు. లాటరల్స్ అంటారు వాళ్ళని. అండ్ ఎగ్జామ్ డేట్స్ ఆల్రెడీ తెలిసిందే. అండ్ సబ్జెక్ట్స్ మీకు ఫస్ట్ ఇయర్‌లో వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఒక కోర్ సబ్జెక్ట్ ఇలా ఉంటున్నాయి. ఒక 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో, సెకండ్ ఇయర్‌కొచ్చేసరికి మీకు కోర్ సబ్జెక్ట్స్ యాడ్ అయితూ ఉంటాయి. ఓకే. మీ బ్రాంచ్ బ్రాంచ్ బట్టి ఒక్కొక్క కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే. సో, ఎంసెట్‌కి, ఈసెట్‌కి సేమ్ కాలేజెస్ నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. సేమ్ అందరికీ సమానమే కాలేజెస్ వచ్చేసరికి. ఓకే. సో, ఎంసెట్ రాసిన వాళ్ళ స్టూడెంట్స్ ఏందంటే 4 ఇయర్స్ చదవాలి. ఈసెట్ స్టూడెంట్స్ ఏమైందంటే 3 ఇయర్స్ మాత్రమే చదవాలి. ఓకే. బట్ ఇద్దరికీ సేమ్ బీటెక్ డిగ్రీ అనేది వస్తుంది. ఓకే. అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎలాంటి డిఫరెన్స్ ఏమి ఉండవు. సేమ్ ఆపర్చునిటీస్. సో, కౌన్సెలింగ్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ మనం ఆన్‌లైన్ పేమెంట్ జేయాలి. ఎంసెట్ వాళ్ళకి చెప్తున్నాను. ఆన్‌లైన్ పేమెంట్ ఇక్కడ ఉన్న లింక్ ఏదైతే ఉందో వెబ్‌సైట్ దీంట్లో మనము కా ఫీ పేమెంట్ జేసి ఒక మనం ఆల్రెడీ అయిపోవచ్చు అనుకుంటా నాకు తెలిసి. సో, మనం స్లాట్ బుక్ జేసుకోవాలి. అండ్ మనకి దగ్గరలో ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్‌కెళ్ళి డాక్యుమెంట్స్ ఇస్తే వాళ్ళు వెరిఫై జేసి మనకి ఒక ఆర్ఓసి ఇస్తారు. ఆర్ఓసితో ఒక మెసేజ్ వస్తుంది మన ఫోన్‌కి విత్ లాగిన్ ఐడీ అండ్ పాస్వర్డ్. ఆ లాగిన్ ఐడీ అండ్ పాస్వర్డ్‌తో మనం వెబ్ ఆప్షన్స్‌లో లాగిన్ అయ్యి, మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి కాలేజెస్. సో, ఆఫ్టర్ ఒక 3-4 డేస్ తర్వాత మనకి ర్ కాలేజ్ అనేది అలాట్ అయితుంటది. సో, బేస్డ్ ఆన్ ర్యాంక్ ఓకే. కాలేజ్ అలాట్ అయ్యాక మీకు ఒక రిపోర్టింగ్ టైమ్ ఉంటది. ఆ రిపోర్టింగ్ టైమ్‌లో మీరు మీ కాలేజ్‌కెళ్ళి రెస్పెక్టివ్ కాలేజ్‌కెళ్ళి అక్కడ రిపోర్ట్ జేసి రావాలి. ఓకే. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఓకే. 10థ్ మార్క్ షీట్, ఎంసెట్ హాల్ టికెట్, టీసీ, ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, 12థ్ మార్క్ షీట్ అండ్ వచ్చేసరికి ఎంసెట్ ర్యాంక్ కార్డ్, మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉంటే మైగ్రేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్ ఫోటోస్. ఓకే. కాలేజ్ సెలక్షన్ స్ట్రాటజీ. ఓకే. కాలేజ్ సెలక్షన్ ఎలా జేసుకోవాలి? సో, నార్మల్‌గా ఏందంటే చాలా, చాలా కాలేజెస్ ఏందంటే ఓకే. దిస్ ఈస్ వేర్ ద స్టూడెంట్స్ బికమ్ హైలీ ఇంట్రెస్టెడ్. సో, ఈ టాపిక్. నౌ మోస్ట్ డేంజరస్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. స్టూడెంట్ స్టూడెంట్స్ చూస్ కాలేజ్ ఎమోషనల్లీ. ఓకే. ఆహ్, ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారని, అడ్వర్టైజ్‌మెంట్ బావుందని, బిల్డింగ్ బావుందని కాలేజ్ సెలెక్ట్ చేయకండి. ఓకే. ఫస్ట్ ప్లేస్‌మెంట్. హైయెస్ట్ ప్యాకేజ్ కాకుండా యావరేజ్ ప్యాకేజ్ చూడండి.
ఓకే. యావరేజ్ ప్యాకేజ్ చూసుకోండి ప్లేస్మెంట్స్‌లో. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాకల్టీ. గుడ్ ఫ్యాకల్టీ మీన్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్. ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, క్వాలిటీ ఎలా ఉంటుంది, లైక్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు సబ్జెక్ట్స్‌ని అనేది తెలుసుకోండి. మీ ఫ్రెండ్స్ ద్వారా గాని, ఎవరన్నా ఆ కాలేజ్‌లో చదివితే. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ సీఎస్‌సి, ఏఎంఎల్ స్టూడెంట్స్‌కి అండ్ ఈసీ స్టూడెంట్స్‌కి. ఓకే. ల్యాబ్స్ ప్రాపర్‌గా ఉన్నాయా లేవో చూసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి అక్రిడియేషన్ ఎన్ఏ. ఓకే. సో ఇవి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇండస్ట్రీ కనెక్ట్, మీ ఉన్న కాలేజ్ ఇండస్ట్రీతో కనెక్ట్ ఎలా పార్ట్నర్‌షిప్స్ అయ్యాయి, ఏవి ఇండస్ట్రీస్‌తో పార్ట్నర్‌షిప్స్ అయ్యాయో చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి కాలేజెస్. హైదరాబాద్ కాలేజ్‌కి ఎక్స్‌ప్రో ఎక్స్‌పోజర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ హాస్టల్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఒకవేళ దూరంగా ఉంటే ఒకసారి హాస్టల్స్ సరిగ్గా అక్కడ అవైలబుల్‌గా ఉన్నాయా లేవో చూసుకోండి. అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఎలా ఉంటుందో చూసుకోండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి టాప్ గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజ్ వచ్చేసరికి ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ, కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఓకే. మనకి సీఎస్‌సి కట్ ఆఫ్ వచ్చేసరికి పోయిన ఇయర్ 2025 చెప్తున్నాను. సీఎస్‌సి కట్ ఆఫ్ వచ్చేసరికి 8000 ర్యాంక్. అండ్ జేఎన్‌టీయూ వచ్చేసరికి మనకి 1000-3000 కట్ ఆఫ్. కాకతీయ వచ్చేసరికి 3000-8000 కట్ ఆఫ్ ఉండే. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఈస్ 25-30 ఎల్‌పీఏ. అండ్ జేఎన్‌టీయూహెచ్ వచ్చేసరికి 7-9 ఎల్‌పీఏ. కాకతీయ ఇన్‌స్టిట్యూట్ వచ్చేసరికి కోర్ బ్రాంచెస్‌కి బావుంటుంది. టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్. ఐయామ్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్ ఓన్లీ ప్రెజెంట్. సీబీఐటీ, వీఎన్ఆర్ వీజీఐటీ, వాసవి, జీఆర్ఐటీ, ఆంధ్రా యూనివర్సిటీ. సో ఇవి టాప్ ఇంజినీరింగ్ ప్రైవేట్ కాలేజెస్. కాలేజ్ సెలక్షన్ బై ర్యాంక్ రేంజ్. సో 1-1500 వచ్చిందంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ, సీబీఐటీ పెట్టుకోవచ్చు. లైక్ దాంట్లో ఏ బ్రాంచ్ పెట్టుకున్నా ఓకే. అండ్ 1500-4000 వస్తే వాసవి, వీఎన్ఆర్, విజైఐటీ, సీబీఐటీ కూడా పెట్టుకోవచ్చు. దాంట్లో కూడా ఏ బ్రాంచ్ పెట్టుకున్నా ఓకే. మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచెస్ పెట్టుకోండి. 4000-8000 వచ్చేసరికి సీవీఆర్ అండ్ ఎంజీఐటీ, వీఎన్ఆర్ ఇలా ఉన్నాయి. సో మీకు వచ్చిన ర్యాంక్ ద్వారా లైక్ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఓకే. ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. 4 ఇయర్స్‌కి వచ్చేసరికి గవర్నమెంట్ కాలేజెస్‌లో నార్మల్లీ 80,000 నుంచి 2.5 లాక్స్ అవుతుంది సీట్ వస్తే. ఒకవేళ ప్రీమియం ప్రైవేట్ కాలేజెస్ అయితే 4-6 లాక్స్ అయితుంది 4 ఇయర్స్ కలిపి. అండ్ మిడ్ రేంజ్ ప్రైవేట్ కాలేజెస్ నార్మల్‌గా మిడ్ రేంజ్ కాలేజెస్ వచ్చేసరికి 3-5 లాక్స్ అవుతుంది 4 ఇయర్స్ కలిపి. ఒకవేళ అఫోర్డబుల్ ప్రైవేట్ కాలేజెస్ అనుకోండి 2.2-3.5 లాక్స్ అవుతుంది. సో మీ పేరెంట్స్ విల్లింగ్‌నెస్ ఎంత, ఫైనాన్షియల్ పొజిషన్ ఆలోచించుకోండి. ఆలోచించుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టండి. కామన్ మిస్టేక్స్ స్టూడెంట్స్ మేక్. సో నార్మల్‌గా ఎలాంటి మిస్టేక్స్ స్టూడెంట్స్ చేస్తారంటే యాడ్స్ చూసి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం, లేదా ఫ్రెండ్స్ చెప్పారని కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం, లేదా ప్లేస్‌మెంట్ రియాలిటీ అనేది చెక్ చేసుకోరు. అక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ చూస్తారు. హైయెస్ట్ ప్యాకేజ్ కూడా అది కరెక్ట్‌గా ఉండదు. తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్స్ ఉన్నాయా ఇవన్నీ ఏం చూసుకోరు. అండ్ లొకేషన్‌కి దూరంగా లైక్ మీకు కంఫర్ట్‌గా ఉండే లొకేషన్ మాత్రం చూజ్ చేసుకోండి. నార్మల్‌గా మీకు ట్రావెలింగ్‌కి ప్రాబ్లమ్ అవుతది అనుకుంటే నెగ్లెక్ట్ ఇట్. అండ్ రష్‌గా డెసిషన్ తీసుకోకండి ఈ కాలేజ్. రష్‌గా వెళ్ళిపోవడం. ఆహ్, కొంచెం నిదానంగా ఆలోచించుకోండి. మీ పేరెంట్స్‌కి చెప్పండి లైక్ నాకు ఈ బ్రాంచ్ అంటే ఇష్టం. సో నేను దీంట్లో సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి మీరు యూ క్యాన్ జాయిన్ టు యువర్ ఇంట్రెస్టెడ్ బ్రాంచెస్. బ్రాంచ్ సెలక్షన్ గైడ్. సో ఇప్పుడు మనం బ్రాంచ్ ఎలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా తీసుకోవాలి. హౌ టు సెలెక్ట్ ద రైట్ బ్రాంచ్. ఓకే. మీ ఇంట్రెస్ట్ బట్టి అండ్ ఆ బ్రాంచ్‌కి ఫ్యూచర్ స్కోప్ ఎంత ఉంటుంది అండ్ మనకి ఎలాంటి స్కిల్స్ కావాలి ఇవి చూసుకోండి. సో అలా మీ ఇంట్రెస్ట్ బట్టి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి బ్రాంచ్ సీఎస్‌సి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్.
సిఎస్సి is still king branch. Every industry now depends on software like AI, apps, websites, cloud. ఓకే. ఇప్పుడు భూమిలో ఉంది సిఎస్సి కూడా. సో మనకు కోర్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి డేటా స్ట్రక్చర్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఆల్గరిథమ్, వెబ్ డెవలప్మెంట్ ఇలా కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ వీళ్ళు మంచి మంచి కంపెనీస్‌లో జాబ్స్ వస్తాయి. లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఫ్లిప్‌కార్ట్. సో ఇదంతా సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళాలనుకున్నోళ్ళు, లైక్ నాకు కోడింగ్ అంటే ఇష్టము, అలా ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఇష్టము, లాజికల్ థింకింగ్ ఉంది నాకు అనుకున్నప్పుడు మనం సీఎస్‌సికెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏఐఎంఎల్. ఏఐ ఫ్యూచర్ ఈజ్ హ్యూజ్. బట్ మ్యాథమెటిక్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకే. మ్యాథమెటికల్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. కోర్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్, ఎన్ఎల్పి, కంప్యూటర్ విజన్, బిగ్ డేటా, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, స్టాటిస్టిక్స్. సో ఇవి కోర్ సబ్జెక్ట్స్. మనకి ఇక్కడ దీంట్లో కూడా మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి రిక్రూట్ చేసుకోవడానికి. గూగుల్ డీప్ మైండ్, ఓపెన్ ఏఐ అంటే చాట్ జీపీటీ, మైక్రోసాఫ్ట్ ఏఐ, ఓకే, అండ్ ఎన్విడియా, అమెజాన్ ఏఐ స్టార్టప్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆ కంపెనీస్ ఏఐఎంఎల్ అండ్ డేటా సైన్స్ స్టూడెంట్స్ మీద. నెక్స్ట్ వచ్చేసరికి ఈసీ స్టూడెంట్స్కి సాఫ్ట్వేర్ ప్లస్ ఎలక్ట్రానిక్స్ బోత్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అటు హార్డ్వేర్ ఆపర్చునిటీ ఉంటుంది, అటు సాఫ్ట్వేర్ ఆపర్చునిటీ ఉంటుంది. 2 సైడ్స్ వెళ్ళొచ్చు. అండ్ చాలా డిమాండ్ కూడా ఉంది ఈసీకి ప్రజెంట్స్. ఇప్పుడు గవర్నమెంట్ సెమీ కండక్టర్స్ మీద ఇన్వెస్ట్ బాగా చేస్తున్నారు. సో హార్డ్వేర్ మీద చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది ఫ్యూచర్లో. సో మనకి ఈసీలో వచ్చేసరికి కోర్ సబ్జెక్ట్స్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, విఎల్ఎస్ఐ డిజైన్, కమ్యూనికేషన్ సిస్టమ్, మైక్రో ప్రాసెసర్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ. సో ఈసీ వాళ్ళకు కూడా చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి రిక్రూట్ చేసుకోవడానికి. ఇంటెల్, క్వాల్కామ్, టెక్సాస్, సిస్కో, శాంసంగ్, టీసీఎస్. సో ఇలా ఉన్నాయి. అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉంటాయి. లైక్ ఎంబెడెడ్ ఇంజనీరింగ్, విఎల్ఎస్ఐ ఇంజనీరింగ్, టెలికామ్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ డెవలపర్, నెట్వర్క్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి త్రిబుల్ స్టూడెంట్స్కి టోటల్ ఎలక్ట్రికల్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు ఈ బ్రాంచ్ అనేది. కోర్ సబ్జెక్ట్ వచ్చేసరికి మనకి పవర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, సర్క్యూట్ థియరీ, ఎలక్ట్రికల్ మిషన్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ. అండ్ త్రిబులీలో కూడా టాప్ రిక్రూటర్స్ అంటే బిహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, ఎల్ఎన్టీ అండ్ టీసీఎస్ వాళ్ళు కూడా తీసుకుంటారు. కెరియర్ ఆపర్చునిటీస్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, పవర్ సిస్టమ్స్లో, కంట్రోల్ సిస్టమ్స్లో ఇంజనీరింగ్ కన్సల్టెంట్, పీసీ ఆఫీసర్, సాఫ్ట్వేర్ డెవలపర్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ డెడ్ అని చాలామంది అంటారు, కంప్లీట్లీ రాంగ్. లైక్ రోబోటిక్స్లో, మ్యానుఫ్యాక్చరింగ్, అబ్రాడ్ స్కోప్ చాలా ఉన్నాయి మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి. అండ్ కోర్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి థర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, మెషిన్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, క్యాడ్ ఆర్ క్యామ్, రోబోటిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఇవి వీళ్ళ కోర్ సబ్జెక్ట్స్. అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ వచ్చేసరికి మెకానికల్ ఇంజనీరింగ్, డిజైన్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమోటివ్, క్వాలిటీ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ మేనేజర్. ఇవి కెరియర్ ఆపర్చునిటీస్. అండ్ టాప్ రిక్రూటర్స్ వచ్చేసరికి టాటా మోటార్స్, మహేంద్ర, ఎల్ఎన్టీ, హ్యుండాయ్, మారుతి. ఇవి టాప్ రిక్రూటర్స్. తర్వాత సివిల్ ఇంజనీరింగ్. గవర్నమెంట్ జాబ్స్కి సివిల్కి స్టిల్ స్ట్రాంగ్ బ్రాంచ్ ఇది. ఓకే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, కన్స్ట్రక్షన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బ్రాంచ్కి వెళ్ళొచ్చు, చూస్ చేసుకోవచ్చు. కోర్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి స్ట్రక్చరల్ అనాలిసిస్, జియో టెక్నికల్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, సర్వేయింగ్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, సైట్ ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ మేనేజర్, అర్బన్ ప్లానర్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ ఇలా కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. టాప్ రిక్రూటర్స్ వచ్చేసరికి ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్, గవర్నమెంట్, పీడబ్ల్యూడి, గమన్, రియల్ ఎస్టేట్ ఇలా చాలా ఉన్నాయి వీళ్ళకి ఆపర్చునిటీస్. ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇది కూడా
బ్రాంచ్ ఆఫ్ సబ్ బ్రాంచ్ ఆఫ్ సిఎస్సి. సో చాలా కోడింగ్ అనేది ఉంటుంది. సో సేమ్ లైక్ సిఎస్సిఏ. సో ఇప్పుడున్న డిమాండ్ ఎక్కువ ఉంది ఐటీకి. కోర్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ యాప్స్, వెబ్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ. అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ డెవలపర్, వెబ్ డెవలపర్, డేటాబేస్ అడ్మిన్, ఐటీ కన్సల్టెంట్, సిస్టమ్ అనలిసిస్ట్, నెట్వర్క్ అడ్మిన్. సో టాప్ రిక్రూటర్స్ వచ్చేసరికి వీళ్ళకి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, అసెంచర్, అమెజాన్. ఓకే. సో ఈ బ్రాంచ్ ఇంపార్టెంట్, బట్ స్కిల్ సెట్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్. ఓకే. మీరు స్కిల్స్ చూసుకొని ఇంట్రెస్ట్ బట్టి వెళ్ళండి. సో బ్రాంచ్ కంపారిజన్ అవసరం లేదు. నార్మల్గా అన్ని బ్రాంచెస్కి ఇప్పుడు ప్రజెంట్ అన్ని బ్రాంచెస్ సేమ్. వాళ్ళకి ఉన్నాయి చాలా. వాళ్ళ హైప్ వాళ్ళకి ఉంది. సో స్కిల్స్ డెవలప్మెంట్ ఫర్ ప్లేస్మెంట్. దిస్ సెక్షన్ షుడ్ బి ఫీల్ రియల్ అండ్ ఆనెస్ట్. ఓకే. మనకి ఇది కాలేజ్ ఎలాన్ ప్లేస్మెంట్స్ ఇవ్వదు. స్టూడెంట్స్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్. సో మనకి ఎలాంటి స్కిల్స్ ఉండాలంటే కోడింగ్, డిఎస్ఏ, ప్రాజెక్ట్స్, మీ రెస్పెక్టివ్ బ్రాంచ్ ప్రాజెక్ట్స్, కమ్యూనికేషన్, ఇంటర్న్షిప్స్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ని మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. మెనీ స్టూడెంట్స్ 4 ఇయర్స్ ఎంజాయ్ చేస్తారు, ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్ కోసం ప్యానిక్ అవుతారు. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే. కోడింగ్ స్కిల్స్. ఫస్ట్ ఇయర్ బేసిక్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. సెకండ్ ఇయర్ వచ్చేసరికి డిఎస్ఏ ప్లస్ ప్రాజెక్ట్స్. థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఇంటర్న్షిప్ ప్లస్ అడ్వాన్స్డ్ కోడింగ్. ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఇలా ఉంటాయి. అండ్ లింక్డ్ఇన్. ఓకే. లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి, ప్రొఫెషనల్ నెట్వర్క్ బిల్డ్ చేయండి. అండ్ పేరెంట్స్, సో అందరికీ మీకు ఎలాగో స్కాలర్షిప్స్ వస్తాయి, ఫ్రీ రింబర్స్మెంట్. ఓకే. ప్లీజ్ ఎమోషనల్లీ అడ్మిషన్ తీసుకోకండి పేరెంట్స్. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే. డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ రోడ్ మ్యాప్ వచ్చేసరికి మనకి బేసిక్స్ వచ్చేసరికి అరేస్, స్ట్రింగ్స్, సర్చింగ్, సార్టింగ్ ఇలా ఉంటాయి. అండ్ కోడ్ డిఎస్ వచ్చేసరికి లింక్డ్ఇన్ లిస్ట్, స్టాక్స్, క్యూస్, హ్యాషింగ్ ఇలా ఉంటాయి. అడ్వాన్స్డ్ వచ్చేసరికి గ్రాఫ్స్ ఇలా కొన్ని ఉంటాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. ఓకే. ఇవి సబ్జెక్ట్స్. ప్రాజెక్ట్స్ అండ్ హ్యాకథాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యాకథాన్స్ లేదా ప్రాజెక్ట్ ఎక్స్పోస్కి వెళ్తూ ఉండండి. సో దట్ యూ క్యాన్ బిల్డ్ ఏ నెట్వర్క్. ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి. మీకు తెలుస్తుంది లైక్ ఒక ప్రాబ్లం మీద సొల్యూషన్ ఎలా ఫైండ్ చేయాలి అండ్ సొల్యూషన్ని ఎలా ప్రోటోటైప్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మీకు ఈ హ్యాకథాన్స్ అండ్ ప్రాజెక్ట్ ఎక్స్పోస్లో మీరు లైక్ వెళ్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. మనకి అక్కడ ప్రాజెక్ట్ ఎక్స్పోస్కి, హ్యాకథాన్స్కి వెళ్ళి ప్రైజ్ కొట్టడం ఇంపార్టెంట్ కాదు. అక్కడ మనం ఎంత నేర్చుకున్నాం, ఎంత నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే. గిట్‌హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. దాంట్లో మీ ప్రాజెక్ట్స్, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అన్నీ దాంట్లో పోస్ట్ చేయండి. హార్డ్వేర్ ప్రాజెక్ట్స్ కూడా పోస్ట్ చేయండి దాంట్లో రిపాజిటరీ క్రియేట్ చేసి. సో ప్రాజెక్ట్స్ అనేది మీకు ఇంటర్వ్యూకి వెళ్ళాక ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రాజెక్ట్సే అడుగుతారు. ఏం ప్రాజెక్ట్ చేసావు నువ్వు అని అడుగుతారు. సో బిల్డ్ బెటర్ ప్రాజెక్ట్స్ విత్ యువర్ ఇంట్రెస్ట్. మంచి మంచి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి కరెక్ట్గా సొల్యూషన్ మన ప్రాజెక్ట్ అని రిప్రజెంట్ చేయండి. ఇంటర్న్షిప్స్ అనేది ఇంపార్టెంట్. సో మీరేంటంటే ఇండస్ట్రీ ఎలా నడుస్తుంది, లైక్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది, ఇవనేటివి మనము ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. అండ్ కొంచెం ప్రాక్టికల్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. సో ఇంటర్న్షిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. చాలా మీకు ఇంటర్న్షిప్స్ లింక్డ్ఇన్స్‌లో దొరుకుతాయి. లేదా చాలా ఉన్నాయి. ఇంటర్న్‌షాలా ఇలాంటి వెబ్‌సైట్స్ ఉంటాయి. దాంట్లో కూడా మీరు ఇంటర్న్షిప్స్ ఎత్తుకోవచ్చు. అండ్
ఇంటర్న్‌షిప్‌లో మీరు ఒక నెట్వర్క్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ప్రాజెక్ట్స్‌కి హెల్ప్ అవుతుంది చాలా. ఇది ఇంటర్న్‌షిప్స్ ఎప్పుడు చేయాలంటే మీరు థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్‌లో చేసుకోవచ్చు. ఫోర్త్ ఇయర్‌లో కంపల్సరీ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. అండ్ 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ ఒకటుంటుంది. Communication skills and software skills. Communication skills is important for the interview and building the network. మనం మాట్లాడే ఆహ్, తీరు అనేది చాలా ఎఫెక్టివ్‌గా ఉండాలి. ఓకే. ఇంటర్వ్యూస్‌లో లేదా ఒక జాబ్‌లో గాని ఓకే. మనకేంటంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఒస్తది. అండ్ మంచి ఒక కాన్ఫిడెంట్ అనేది వస్తుంటది. అండ్ క్లియర్‌గా మాట్లాడాలి కాన్ఫిడెంట్‌గా. ప్రాక్టీస్ చేయాలి. అండ్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు రికార్డ్ చేసుకోండి. వాయిస్ రికార్డ్ చేసుకోండి. సో దట్ ఎక్కడైతే మనకి మిస్టేక్ అవుతుందో అక్కడ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు తర్వాత. రిటర్న్ కమ్యూనికేషన్ గూడా టెక్నికల్ బ్లాగ్స్ రాయండి. డాక్యుమెంట్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ చేయడంకి హెల్ప్ అవుతది. అండ్ ఈమెయిల్ రైటింగ్‌కి హెల్ప్ అవుతది. సో, రై రిటె ఆహ్, రిటర్న్ కమ్యూనికేషన్ గూడా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ స్కిల్స్ వచ్చేసరికి మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆహ్, ఏ అండ్ కామన్ హెచ్ఆర్ క్వెషన్స్, స్టార్ మెథడ్ ఓకే. సో, మనకి ఇవి ఇంపార్టెంట్ అన్నమాట కమ్యూనికేషన్ గూడా. బాడీ లాంగ్వేజెస్ వచ్చేసరికి మనం మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ ఉండాలి. కాన్ఫిడెంట్‌గా హ్యాండ్ షేక్ ఇయ్యాలి. అండ్ ప్రొఫెషనల్ డ్రెస్సింగ్ విత్ ఫార్మల్, స్ట్రెయిట్ పోస్చర్ ఉండాలి. ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అనేటివి నార్మల్‌గా ఉండాలి. అండ్ అడిషనల్ స్కిల్స్ వచ్చేసరికి టీమ్ వర్క్, టైమ్ మేనేజ్‌మెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అడాప్టబిలిటీ, లెర్నింగ్ మైండ్‌సెట్. ఒక లింక్డ్ఇన్ సో, చాలామందికి లింక్డ్ఇన్ అంటే చాలా మందికి తెలీదు. లింక్డ్ఇన్ అనేది యూజ్డ్ టు లెర్న్ సంథింగ్ ఆర్ యూజ్డ్ టు ఫైండ్ ది జాబ్స్ ఆర్ యూజ్డ్ టు హైర్ ది పీపుల్. సో, 90% ఆఫ్ ది రిక్రూటర్స్ లింక్డ్ఇన్‌తోనే రిక్రూట్ చేసుకుంటారు. అండ్ మనకు అప్డేట్స్ అక్కడి నుంచే వస్తాయి. జాబ్ అప్డేట్స్ లింక్డ్ఇన్‌లో మోస్ట్‌లీ. అక్కడ మనం ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు. మన స్కిల్స్‌ని, ప్రాజెక్ట్స్‌ని అక్కడ షోకేస్ చేసుకోవచ్చు. అండ్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్‌తోని మనం కనెక్ట్ అవ్వచ్చు అక్కడ. సో, మనకి ఈజీ అవుతుంది జాబ్స్ అండ్ ఇంటర్న్‌షిప్స్‌కి ఆపర్చునిటీస్ తెచ్చుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనాన్షియల్ అఫిలియేట్ కన్వర్షన్. దానికన్నా ముందు ఒక మాట, ఫ్రెండ్స్ మీ ర్యాంక్ మీ ఫ్యూచర్ డిసైడ్ చేయదు. మీ కన్సిస్టెన్సీ డిసైడ్ చేస్తుంది. ఓకే. సో, ఇఫ్ ఎనీవన్ నీడ్స్ పర్సనలైజ్డ్ సపోర్ట్ ఆఫ్టర్ రిజల్ట్స్, కాలేజ్ కంపారిజన్, బ్రాంచ్ గైడెన్స్, కౌన్సెలింగ్ సపోర్ట్, వెబ్ ఆప్షన్ గైడెన్స్, అడ్మిషన్ అసిస్టెన్స్, యూ క్యాన్ కాంటాక్ట్ రిటర్న్ ఎక్స్‌ప్రెస్సా. మీకు గూగుల్‌కెళ్ళి రిటర్న్ ఎక్స్‌ప్రెస్సా అని టైప్ చేస్తే ఫస్ట్ వెబ్‌సైట్ వస్తుంది. దాంట్లో మీకు కాంటాక్ట్ ఉంటుంది సపోర్టు. సో, అక్కడ మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆహ్, సో, మీరు చూసుకోండి కాలేజెస్ ఆల్రెడీ ఇది చెప్పాను. సో, మీ బడ్జెట్ నుంచి మాత్రమే మీరు మీ కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో థట్ మీకు కొంచెం బర్డెన్ అవ్వదు ఫ్యూచర్‌లో. అండ్ స్కాలర్‌షిప్స్ వచ్చేసరికి మనకి చాలా స్కాలర్‌షిప్స్ ఉంటాయి. గవర్నమెంట్ స్కాలర్‌షిప్స్ అండ్ ప్రైవేట్ స్కాలర్‌షిప్స్. ఆహ్, ఒకవేళ ఎడ్యుకేషన్ లోన్స్ కావాలన్నా గూడా చాలా బ్యాంక్స్ ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఇస్తాయి. ఓకే. సో, ఒకవేళ మీకు ప్రైవేట్ స్కాలర్‌షిప్స్ అండ్ గవర్నమెంట్ స్కాలర్‌షిప్స్ కావాలంటే మీకు వాట్సాప్ ఛానెల్ ఉంటుంది రిటర్న్ ఎక్స్‌ప్రెస్ అని. దాంట్లో మీకు అన్ని అప్డేట్స్ ఉంటాయి. సో, అది ఫాలో అవ్వండి. ఓకే. మేనేజ్మెంట్ కోటాలో 15-20% సీట్స్ అనేటివి రిజర్వ్ ఉంటాయి. అండ్ మేనేజ్మెంట్ కోటాలో కొంచెం ఆహ్, మనకేందంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది కాలేజెస్‌తోని. ఓకే. కొంచెం ఫీజ్ ఎక్కువుంటుంది. కన్వీనియంట్ సీట్స్ కన్నా కొంచెం కన్వీనియంట్ కోటా కన్నా మేనేజ్మెంట్ కోటా కొంచెం ఫీజ్ ఎక్కువుంటుంది. సో, స్మార్ట్ అడ్మిషన్స్ అనేటివి రెగ్యులర్‌గా కౌన్సెలింగ్‌లో కండక్ట్ చేస్తారు. అండ్ ఒకవేళ మీకు ఎవరికన్నా మేనేజ్మెంట్ కోటాలో సీట్ కావాలంటే
మాకు కన్సల్ట్ అవ్వండి. మేము అన్నీ చూసుకుంటాం. మేనేజ్మెంట్ కోటా కూడా. ఓకే. మీకు అఫోర్డబుల్ ప్రైస్‌లో, ఓకే, అఫోర్డబుల్ ఫీజ్ స్ట్రక్చర్‌లో మీకు మంచి కాలేజ్ అండ్ మీ ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్‌లోనే సీట్ తెప్పించే బాధ్యత మాది. ఓకే. మేము మీకు ఆ నమ్మకం ఇస్తాము. వితౌట్ పేయింగ్ వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ రూపీ. ఓకే. ఒక్క రూపాయి కూడా మీ దగ్గర నుంచి తీసుకోము. మంచి కాలేజ్, మీకు నచ్చిన కాలేజ్‌లో మాత్రమే మిమ్మల్ని ప్లేస్ చేసే బాధ్యత మాది. కెరియర్ ప్లానింగ్ అండ్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్. సో, యాస్ వి ఆల్రెడీ మాట్లాడుకున్నాం గదా! సో, మనకి చాలా కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. లైక్ గవర్నమెంట్ జాబ్స్ లేదా ప్రైవేట్ సెక్టార్‌లో గూడా ఎళ్ళొచ్చు. ఓకే. లైక్ గేట్ త్రూ అయితే బీహెచ్‌ఈఎల్, ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్ ఇలా. సో, చాలా గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి మనకి. లైక్ డీఆర్‌డీఓ, ఇస్రో, ఇండియన్ ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్‌లో చాలా గవర్నమెంట్ జాబ్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో, ఆ గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నా, లైక్ ఏమేమి అప్డేట్ ఉన్న గవర్నమెంట్ జాబ్స్ మీద నేను మన ఛానల్‌లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్స్ గురించి ఎలా అప్లై చేయాలి అండ్ ఏంటి ప్రాసెస్ అని కూడా. సో సో ఏందంటే ఒకటి మెయిన్ థింగ్ ఏందంటే సెకండ్ ఇయర్ నుంచే మనం గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అండ్ థర్డ్ ఇయర్‌లో ఒక అటెంప్ట్ చేసుకొని ఫోర్త్ ఇయర్‌లో గేట్ కొట్టేటట్టు చూసుకోవాలి. సో, గేట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హైయర్ స్టడీస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏందంటే జీఆర్ఈ ఇలాంటి ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అవి కూడా రాయాలి, అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్స్. అండ్ స్కాలర్‌షిప్స్, మంచి మంచి స్కాలర్‌షిప్స్‌ని చూసుకోండి. ఒకవేళ ఎంటెక్ చేయాలనుకుంటే గేట్ త్రూ అయితే ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. ఓకే. అండ్ ఎంబీఏ ఆప్షన్ కూడా ఉంది. క్యాట్, జీ జీమాట్ అలా. ఫ్యూచర్ టెక్నాలజీస్ మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఆపర్చునిటీస్ అండ్ టెక్నాలజీ ఐ మీన్ ఫ్యూచర్ టెక్నాలజీస్ ఏంటంటే ఏఐఎంఎల్. సో, ఇది ర్యాపిడ్‌గా ఇప్పుడు నడుస్తుంది. ఏఐ అనేది చాలా లైక్ ఇట్స్ గ్రోయింగ్ వైడ్ అండ్ వైడ్. సో, ఇది ఏఐఎంఎల్ అనేది చాలా బూమ్‌లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు డిమాండ్ అనేది చాలా హై ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్ మీద కూడా లైక్ ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్ వీళ్ళందరూ చాలా ఇప్పుడు ఏఐ పెరుగుతుందంటే క్లౌడ్ కూడా ఆల్మోస్ట్ ఇది పెరిగితే ఏఐ పెరిగితే ఇటు క్లౌడ్ కూడా పెరుగుతుంది. క్లౌడ్ కంప్యూటింగ్. సో, అండ్ ఐఓటీ. సో, స్మార్ట్ డివైజెస్, ఓకే, విత్ ఏఐ ఇంటిగ్రేటెడ్ ఇలాంటి ఐఓటీ డివైజెస్‌ని, హార్డ్‌వేర్‌ని క్రియేట్ చేయడం నేర్చుకోండి. ఇలాంటి స్కిల్స్ ఉంటే మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. బ్లాక్ చైనింగ్ అండ్ వెబ్3. ఓకే. సో, మనం ఏందంటే ఏదో ఒకటి ఐ మీన్ అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి. సంథింగ్ వి షుడ్ లెర్న్ సో దట్ టు ఇంప్రూవ్ అవర్ స్కిల్స్. సో, అడ్మిషన్ తీసుకునే ముందు ఎలాంటి క్వెషన్స్ అడగాలి? సో, యావరేజ్ ప్లేస్‌మెంట్ ప్యాకేజ్ ఎంతుంటుంది? అండ్ ఏమేం కంపెనీస్ మీ కాలేజెస్‌కొస్తాయి? అండ్ ఏ పర్సెంటేజ్‌తో స్టూడెంట్స్ అనేది ప్లేస్ అయితున్నారు? అదొకటి కనుక్కోండి. అండ్ ప్లేస్‌మెంట్ సెల్ ఆహ్, అసలుందా లేదా కనుక్కోండి. ఒక సెపరేట్ ప్లేస్‌మెంట్ సెల్ అనేది ఉందా కాలేజ్‌లో అనేది కనుక్కోండి. నెక్స్ట్ వచ్చేసరికి అకాడమిక్స్‌లో కనుక్కోవాల్సిందేంటంటే ఫ్యాకల్టీ, స్టూడెంట్ రేషియో ఎంత ఉంది? అండ్ ల్యాబ్స్ వెల్ ఎక్విప్డ్ ఉన్నాయా లేవా? అండ్ కరిక్యులమ్ అప్డేట్ అవుతుందా రెగ్యులర్‌గా అదొకటి చూసుకోమనండి. ఐ మీన్ చూసుకోండి, అడగండి. కొలాబరేషన్స్ ఎలా ఉన్నాయి? ఇండస్ట్రీ కొలాబరేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి మీ కాలేజెస్‌లో అదొకటి కనుక్కోండి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసరికి హాస్టల్ ఫెసిలిటీస్, ఫుడ్డు, చుట్టుపక్కల హాస్టల్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. క్యాంపస్‌లో వైఫై ఉందా? అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉందా? ట్రాన్స్‌పోర్ట్ ఉందా డైలీ స్కాలర్స్‌కి అదొకటి కనుక్కోండి. ఫీజు గురించి కనుక్కోవాలంటే అసలు మొత్తం టోటల్ ఫీ అనేది కనుక్కోండి. ఓకే. ఇంక్లూడింగ్ హిడెన్ చార్జెస్. కొన్ని లైబ్రరీ చార్జెస్ అని చాలా చార్జెస్ ఏస్తూ ఉంటారు తెలియకుండానే. సో, అవి కనుక్కోండి. స్కాలర్‌షిప్ ఉందా లేదా కనుక్కోండి. అండ్ ఫీ రిఫండ్ పాలిసీ ఇది మెయిన్. ఫీ రిఫండ్ పాలిసీ ఉందా కనుక్కోండి. అండ్ ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటేడా కాదా కనుక్కోండి.
ఓకే. ఇలాంటి క్వెషన్స్ అడగడంలో ఏం తప్పు లేదు. సో, మనం ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా అడిగితే వాళ్ళు ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే మనకి మన స్ మనకి మంచిది. అండ్ అటు పేరెంట్స్ మీరు గూడా ఇవి అడగాల్సింది. సో, సో మీ పిల్లల్ని లైక్ మంచి కాలేజ్‌లో జాయిన్ చేయించినట్టు అయితుంది. సో, ఇలాంటి క్వెషన్స్ అడగండి కాలేజెస్‌కో. జస్ట్ ర్యాండమ్‌గా వెళ్ళామా, కాలేజ్‌లో ఫీజ్ కట్టామా, జాయిన్ చేయించామా, సర్టిఫికేట్ సబ్మిట్ చేశామా అని కాకుండా అసలు కాలేజ్ ఎలా నడుస్తుంది? ఏంటి? అసలు ప్లేస్‌మెంట్ యావరేజ్ ప్లేస్‌మెంట్ ఏంటి? అసలు ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి? అసలు ఫీ స్ట్రక్చరు ఎలాంటి హిడెన్ ఫీస్ ఉన్నాయి? అయన్నీ కనుక్కోండి. అసలు ఎందుకు ఇన్ని చార్జెసు అలా. ఇవన్నీ కనుక్కోండి. అసలు ఫీ రీయింబర్స్‌మెంట్ ఉందా? ఇవి కనుక్కున్నాక మాత్రమే జాయిన్ చేయండి. అడ్మిషన్ ప్రాసెస్ టైంలో ఎలాంటివి అవాయిడ్ చేయాలి? సో, రీసెర్చ్ చేయండి. క్యాంపస్‌ని విజిట్ చేయండి. ఓకే. ఇప్పుడు ఎవరైతే అక్కడ మీ చుట్టాలు గాని ఎవరన్నా చదువుతున్నారైతే వాళ్ళని కనుక్కోండి. ఓకే. డోంట్ బ్లైండ్‌గా ఫాస్ట్‌గా చేయాలని ఫాస్ట్‌గా కాలేజ్ జాయిన్ అయిపోవాలని రష్‌గా ఎళ్ళిపోకండి. అండ్ కాలేజెస్ చెప్పినయని బ్లైండ్‌గా నమ్మకండి. మీ ఫ్రెండ్ చెప్పిండని కూడా బ్లైండ్‌గా నమ్మొద్దు. ఒకసారి కాలేజ్‌కెళ్ళి చూసుకోండి అన్నీ. అండ్ ఫీ స్ట్రక్చర్ బాగా అర్థం చేసుకోండి. అండ్ రీఫండ్ పాలిసీస్ ఏదైనా హిడెన్ చార్జెస్ ఉంటే అన్నీ చూసుకోండి. మీకొక ఫార్మ్ ఇస్తారు రిపోర్టింగ్ టైమ్‌లో, కాలేజ్ రిపోర్టింగ్ టైమ్‌లో అదంతా చదవండి. థరోగా చదవండి. ఒకటికి 2 సార్లు చదవండి. దాంట్లో అన్నీ మెన్షన్ ఉంటాయి కాలేజ్ గురించి. అండ్ కాంప్రమైజ్ అయితే అస్సలు అవ్వకండి. మీ ఫ్రెండ్ జాయిన్ అని నేను జాయిన్ అవ్వాలి అనుకోకండి ఎప్పుడైనా. అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఓకే. అంటే మీకు నచ్చకపోయినా సరే అడ్జస్ట్ అవుతాము అనుకుంటే అస్సలు అవ్వకండి. మిస్టేకే చేయకండి. ఎందుకంటే మీరు 8 అవర్స్ అలా ఆ కాలేజ్‌లోనే ఉండాలి. డేకి 8 అవర్స్. సో, మీరు కంఫర్ట్‌గా ఉంటే మాత్రమే ఆ కాలేజ్‌లో జాయిన్ అవ్వండి. అండ్ బ్రాంచ్ అనేది రీసెర్చ్ చేసుకోకుండా ఎళ్ళకండి. మీ ఇంట్రెస్ట్‌తోనే ఎళ్ళండి. రీసెర్చ్ చేయండి బ్రాంచ్ గురించి. మీ ఇంట్రెస్ట్‌తోనే ఎళ్ళండి. ఓకే. నార్మల్ స్కామ్స్ ఎలాంటివి ఉంటాయంటే కాలేజెస్‌లో ఆహ్, కౌన్సెలింగ్ ఏజెంట్స్ చాలామంది ఏందంటే కౌన్సెలింగ్ ఏజెంట్స్ అని కొంతమంది ఉంటారు. మేము కౌన్సెలింగ్ చేస్తాం. మాకింత ఫీ ఇచ్చేయండి అని. సో, వాళ్ళని నమ్మకండి. అండ్ ఏఐసీటీఈ అప్రూవల్ లేకుండా ఎలాంటి కాలేజ్‌ని ఏఐసీటీఈ అప్రూవల్ ఉంటే మాత్రమే కాలేజ్‌లో జాయిన్ అవ్వండి. ఆ కాలేజ్‌కి ఏఐసీటీఈ అప్రూవల్ మాత్రం ఉండాలి. ఓకే. అండ్ ఫుల్ పేమెంట్ ఇప్పుడే ఇమ్మీడియేట్‌గా పే చేయమంటే మాకు కన్సల్ట్ అవ్వండి. మేము చూసుకుంటాము. ఓకే. ఏ కాలేజు ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు పేమెంట్ అడగరు. ఫుల్ పేమెంట్ అడగరు. కొంత అమౌంట్ అడుగుతారు. సో, ఇన్‌స్టాల్‌మెంట్‌లో కట్టుకోవచ్చు. ఒకటేసారి కట్టమంటే అవ్వదు. ఐ మీన్ అట్లా అడిగారనుకోండి మాకు కన్సల్ట్ అవ్వండి. మేము చూసుకుంటాం. ఓకే. అండ్ మనీ అనేది ప్రాపర్ డాక్యుమెంటేషన్, రిసిప్ట్స్ అనేటివి జాగ్రత్త పెట్టుకోండి ఫీ కట్టాక. సో, సక్సెస్ మైండ్ సెట్ వచ్చేసరికి మనకేందంటే కన్సిస్టెన్సీ ఉండాలి. మీకు సక్సెస్ అవ్వాలనే మైండ్ సెట్ ఉండాలంటే కన్సిస్టెన్సీ ఆహ్, సో, అండ్ కాలేజ్ అనేది డిసైడ్ చేయదు మీ ఫ్యూచర్‌ని. సో, ఫెయిల్యూర్ వచ్చిందని గివ్ అప్ ఇయ్యకండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి కోడింగ్ చేయండి డైలీ. అండ్ టెక్నికల్ స్కిల్స్ పెంచుకోండి డైలీ. ఏదో ఒక ఆర్టికల్ చదువుతూ ఉండండి. అండ్ పర్సనల్ ప్రాజెక్ట్స్ ఇంప్రూవ్ చేసుకుంటా పర్సన్స్‌తోని కనెక్ట్ అవుతూ ఉండండి. లాంగ్ టర్మ్ విజన్ వచ్చేసరికి మనకి గోల్ అనేది సరిగ్గా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ పోర్ట్‌ఫోలియో చేసుకోండి ఫైనల్ ఇయర్ లోపు. అది మెయిన్. అండ్ సీజీపీ అనేది 7.5 కన్నా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ట్రెండ్ ఏదైతే నడుస్తుందో ఆ టెక్నాలజీని నేర్చుకోండి. సో, లో ర్యాంక్ వచ్చింది అనుకుంటే లైక్ నా ఫ్యూచర్ కూడా ఓకే. మార్క్స్ తక్కువొచ్చాయి. నాకు ఫ్యూచర్ లేదు అనుకోకండి. అలా ఏముండదు. స్కిల్స్ మ్యాటర్ ఇక్కడ. సో, ఏ కాలేజ్ అయినా ఏ ప్లేస్‌మెంట్ రిక్రూటర్ అయినా మీ స్కిల్స్ చూస్తారు. ఓకే. ఫస్ట్ మీ స్కిల్స్ లే లేటర్ మనకి సీజీపీఏ ఇవన్నీ కన్సిడర్ అవుతుంది. తర్వాత కన్సిస్టెన్సీ మ్యాటర్ ఉంటుంది. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మీ యాటిట్యూడ్ మంచి యాటిట్యూడ్‌తో ఉండండి. ఓకే. అన్నీ నేర్చుకోండి. ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్న అన్ని స్కిల్స్ నేర్చుకోండి. సో, హౌ రిటన్ ఎక్స్‌ప్రెస్ హెల్ప్ స్టూడెంట్స్?
సో మేము ఎలా హెల్ప్ చేస్తామంటే మీకు మంచి కాలేజ్ సెలెక్షన్‌లో, మీ బడ్జెట్‌లో, మీ ర్యాంక్‌లో మంచి కాలేజ్ అఫోర్డబుల్ ఫీజ్‌లో మేము వచ్చేటట్టు చూసుకుంటాం. అండ్ వచ్చేసరికి మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోము. ఓకే. కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ సపోర్ట్ చేస్తాము. అండ్ అంతా అసలు మేనేజ్మెంట్ కోటా అయినా సరే, స్మార్ట్ అడ్మిషన్ గైడెన్స్ అయినా సరే మేమిస్తాము. స్కాలర్‌షిప్స్ ఇవన్నీ మంచి మంచి కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూసి దాంట్లో జాయిన్ చేపిచ్చే బాధ్యత మాది. ఓకే. మీరు ఒకవేళ మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే మీకు డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. దాంట్లో జాయిన్ అవ్వండి. దాంట్లో మాకు అడ్మిన్ నెంబర్‌ని మెసేజ్ చేసా, ఒక అడ్మిన్ నెంబర్ ఉంటుంది కదా! అక్కడ అడ్మిన్ నెంబర్స్‌ని ఎవరినైనా కన్సల్ట్ అయినా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు 24/7. మీకు మంచి కాలేజ్‌లో ప్లేస్ చేసే బాధ్యత మాది. వితౌట్ టేకింగ్ ఎ సింగిల్ రూపీ. ఒకవేళ కన్వేయర్ కోట అయినా సరే ఓకే. మీకు సీటు ర్యాంక్ మంచిగా వచ్చిన సీట్ కావాలనుకుంటే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఒకవేళ మీరు విల్లింగ్‌గా ఉంటే మేము పెట్టడానికి మేము రెడీ. ఓకే. మీకు మంచి కాలేజ్ మీకు ఎలాంటి బ్రాంచ్ కావాలన్నా అది మేము చూసుకుంటాం. ఓకే. వి హావ్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. సో, మాకు 200 ప్లస్ కాలేజెస్ అనేది మా నెట్వర్క్ ఉంది. ఓకే. సో, మమ్మల్ని నమ్మొచ్చు. అండ్ ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ఇస్తాము. 24/7 మేము సపోర్ట్ ఇస్తాం మీకు. సో, కామన్ క్వెషన్స్ ఏందంటే ఒకవేళ మా ర్యాంకే తక్కువుంటే ఎలా? లేదా ఏది బెటరు? ఏ కాలేజ్ చూజ్ చేసుకోవాలి? ఇలా కొన్ని ఉంటాయి. ఓకే. ఈ అన్ని క్వెషన్స్‌కి మేము ఆన్సర్ ఇస్తాం. ఓకే. పేరెంట్స్ జస్ట్ బిలీవర్స్, స్టూడెంట్స్ బిలీవర్స్. మేము ఈ సెట్ స్టూడెంట్స్ అండ్ ఎంసెట్ స్టూడెంట్స్‌కి హెల్ప్ చేస్తాము. ఇక్కడ మీకు కింద ఇచ్చిన నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా ఈమెయిల్ వచ్చేసరికి మాకు returnexpressas1206@gmail.com లేదా ఈ నెంబర్‌కి మెసేజ్ చేయండి. లేకుంటే గూగుల్‌కెళ్ళి రిటర్న్ ఎక్స్‌ప్రెస్ అని కొట్టంగానే ఫస్ట్ వెబ్‌సైట్ వస్తుంది. దాంట్లో మీరు మా కాంటాక్ట్ ఉంటుంది. దాంట్లోకి రావచ్చు. ఓకే. థ్యాంక్ యూ. అండ్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. సో, మీ ర్యాంక్ అనేది ఒక జస్ట్ నెంబర్. మీ స్కిల్స్ అనేది ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తుంది. సో, జాగ్రత్తగా కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ కన్సిస్టెన్సీగా ఉండండి. అండ్ గేట్‌కి ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పిన పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. బెస్ట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. లేదా మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. ఓకే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.